హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, వెదర్ కి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఆవర్తనం ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు అటు రాష్ట్రంపై చురుగ్గా కదులుతున్నట్టు కూడా చెప్పాలి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నైరుతి ఋతుపవనాలు విస్తరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అటు హైదరాబాద్ నగరంతో పాటుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షంతో పాటుగా పలు చోట్ల భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో కూడా కొద్దిసేపటి క్రితం వరకు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపుగా 2 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రజెంట్ కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ ఓవరాల్గా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షం పడినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. కొన్ని చోట్ల చెట్లు ఏదైతే ఈదురుగాలుల ప్రభావంతో కొన్ని చోట్ల చెట్లు కూలిపోయి పడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ దాంతోపాటుగా సంగారెడ్డి జిల్లాలో పలు మండలాల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షం పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. తదుపరి మరో గంట పాటు కూడా వివిధ జిల్లాల్లో తేలికపాటి నుంచి పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ని ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా హైదరాబాద్కి సంబంధించి చూస్తే మాత్రం ఈరోజు రాత్రికి కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా ఒకసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో కూడా పలు చోట్ల భారీ వర్షం పడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నగర శివార ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈసారి రాష్ట్రంలో మాత్రం మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ కేంద్రం ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. తదుపరి 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాధారణంగా ఈ నెలలో జూన్ నెలలో మాత్రం కొంత సాధారణ వర్షపాతం నమోదైనా కూడా జూలై నెలలో మాత్రం అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ హైదరాబాద్ ప్రాంతం మొత్తం కూడా కొంత వర్షపాతం తగ్గినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అంటే వర్షాలు తగ్గినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ కుత్బుల్లాపూర్ ప్రాంతంలో మాత్రమే తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు రాత్రికి కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ వంశీ.